తరువాత ఇది 3వ వారం. మరి ఈ 3వ వారంలో సంఘానికి ప్రోత్సాహకరంగా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి కూడిన మనందరము ధన్యులు కనుక మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క 3వ పునరుత్థాన దినంలో 3వ పునరుత్థాన ఆదివారం మనము కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 40 రోజులు తన శిష్యులతో గడుపుతూ వారిని విశ్వాసంలో పెంపొందించడానికి, వారిలో విశ్వాసాన్ని ప్రబలింపచేయడానికి ఆయన చేసిన కొన్ని కార్యాలలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు అపోస్తల కార్యాలలో తెలియచేస్తున్న మాటలను అనుసరించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాను. హల్లెలూయా. ఈ అనుభవంలో యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ గొప్ప నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క పునరుత్థాన ఆదివారం నీ సన్నిధిలో ఆరాధన క్రమంలో ఇలాగను కూడుకొని నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, దినములు చెడ్డవు కనుక సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోమని. చెడ్డ దినాల్లో మా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా ప్రభా, ఇంకో తండ్రి సన్నిధికి దూరంగా ఉండేలాగున సాతాను ఎంతో ఉసిరిబాటు కలిగించాడు. అయితే ప్రభా, నీ వాక్యము మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్న రీతిని ఇలాగన కలిసి మమ్మల్ని స్తుతించడానికి చిన్న మందలు తండ్రి, చిన్న కుటుంబంగా అయ్యా తండ్రి మేము ఏర్పాటు చేయబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అయ్యా, ఇంతవరకు నేను స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము, నీలో నడిచే భాగ్యం మాకు ఇచ్చారు. అయ్యా, వాక్యంతో సహవాసం చేయబోతున్నాను. అయ్యా, ఈ వాక్యము మేము మాట్లాడుకుంటే, ఈ వాక్యము మేము చదువుకుంటే అది మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం కాదు. కానీ ఈ వాక్యము మీరు మాతో మాట్లాడితే అయ్యా మేము బ్రతుకుతాం. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా ఆపదలలో అది నాకు తోడుగా ఉండేది అని. అవును ప్రభా, నా బాధలలో నెమ్మదినిచ్చేటటువంటి అనుభవాన్ని కలిగించే వాక్యాన్ని అయ్యా మాతో ఉంచులాగన మాతో మీరు మాట్లాడండి. నిలువబడినటువంటి నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటు మరుగుపరచు ప్రభా. నేను అజ్ఞానిని అని మరొకసారి నీ చేతులకు నన్ను అప్పగించుకుంటున్నాను. అయ్యా, బైబిల్ పరముగా నాకున్న జ్ఞానము అత్యంత అల్పమైనది ప్రభా. ఉన్నతమైన జ్ఞానము కలిగిన నీ యొక్క వాక్కులను ధ్యానించడానికి, వాటిలోను వివరించడానికి నేను యోగ్యుడను కాను గనుక నీవే మా మధ్యలో నిలిచి అయ్యా నీ యొక్క స్వరపేటికగా నన్ను వాడుకుంటూ మాతో అయ్యా సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని సరిచేయలాగా నీవే మాట్లాడి నీ ఆత్మచేత మమ్మల్ని సంధించి సిద్ధపరిచి బలపరచమని, నీ రాకడకై సిద్ధపరచబడే సార్వత్రిక సంఘపు బిలీవర్స్ గా మమ్మల్ని స్థిరపరచమని, విశ్వాసులుగా మమ్మల్ని స్థిరపరచమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు వారు పునరుత్థానము దినము తరువాత, ఆయన పునరుత్థానంలో ప్రవేశించిన తరువాత 8వ రోజు తన శిష్యులతో కలిసి మరొకసారి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం. అంతకు ముందే చాలా కొద్ది సమయంలో మనం చదవగలుగుతాం. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ వాక్య భాగానికి వెళ్ళక ముందు ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు మనం చదువుకున్న విషయం ఏంటంటే, తన 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి తోమా, యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఆ గదిలోనికి 8వ రోజు వచ్చి ఆయన అంటున్నాడు కదా, మీకు సమాధానం కలుగును గాక. నేను తరువాత తోమాను చూచి, అక్కడ అంతమంది ఉన్నప్పటికీ ఆయన ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు అంటే తోమాను చూసి మాట్లాడుతున్నాడు. నీ వేలి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకు యేసుక్రీస్తు వారు తోమాతో ఈ మాటను పలికారు? తెలియని విషయం కాదు, కానీ మరొకసారి ధ్యానం చేసుకున్నాం. ఏమో ఒకవేళ మనకి అందనటువంటి ఒక చక్కటి విషయాన్ని దేవుడు బయలుపరుచుతాడేమో. ఆయన బయలుపరిచినప్పుడు దాన్ని వినడానికి మనల్ని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏంటి అంటే, 24వ వచనానికి వచ్చినప్పుడు, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. తోమా అనబడినటువంటి ఈ యొక్క శిష్యులను మనం బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ సమయం చూస్తాం. తోమా గురించి ఎక్కువగా మాట్లాడింది, తెలియచేసింది భక్తుడైనటువంటి యోహాను మాట్లాడు. మిగిలిన గ్రంథాలలో మనం గమనించినట్లయితే తోమా పేరును చాలా తక్కువగా మనం చూడగలుగుతాం. పరిచయం చేసినప్పుడు శిష్యులను గురించి అలాంటి విషయాల్లో తప్ప మనం ఎక్కువగా చూడం. కానీ ఇక్కడ తోమాను గురించి చాలా ప్రత్యేకమైన విషయాన్ని యోహాను గారు మాత్రమే రాశారు. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు అంతకుముందు వారిని కలవటానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక గదిలో ఉంటుండగా, వారి తలుపులు మూసి ఉంటుండగా యేసుక్రీస్తు వారి తలుపులలో నుంచి వచ్చిన సందర్భాన్ని మనం చూడగలుగుతాం. కొంచెం ముందుకు మనం వెళ్ళగలిగినట్లయితే 19వ వచనంలో అంటున్నాడు, ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలో చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుతున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను అన్న విషయం జరిగింది. యేసుక్రీస్తు వారు తన శిష్యులను కలిసినప్పుడు ఈ దిదుమ అనబడినటువంటి తోమా స్థలంలో లేడు. పరిశుద్ధాత్మను ఆయన వారి మీదకి ఊదినప్పుడు అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఊది అన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, వారు ఆ ఊదినప్పుడు ఏం పొందుకున్నారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మను వారి మీదకి యేసుక్రీస్తు పంపించారు. ఇలాంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఒకసారి మనకు కనబడుతుంది. ఎప్పుడు అంటే ఆది కాండంలో మనం చూడగలుగుతాం. దేవుడు మట్టి నుంచి మనిషిని నిర్మించిన తరువాత ఆయన వారిలో ఏమి ఊదాడట? జీవాత్మను ఊదాడు. హల్లెలూయా. అప్పుడు జీవాత్మను పొందుకున్నటువంటి ఆదాము అవ్వలు ఆ జీవము కలిగిన ఆత్మను వారు పోగొట్టుకున్నారు. తిరిగి
యేసుక్రీస్తు అది మనలో ప్రవేశింప చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనలో పెంపొందించడానికి ఆయన తన శిష్యులతో తను ఉన్నటువంటి 33.5 సంవత్సరాల కాలం కాకుండా మరొక 40 దినాలు వారితో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ 40 దినాలలో వారిని ఆయన ఎంతగా ప్రేరేపించారు, ఎంతగా ప్రోత్సహించారు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు, వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందిని మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారికి క్షమింపబడు, ఎవరిని పాపములు నిలిచి ఉండేటట్టు మీరు చేస్తారో వారితో చెప్పి వారిని పంపించినట్లు 21 తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నాను. హల్లెలూయా. ఆయన పంపించాడు తన శిష్యులను సిద్ధపరిచి. ఈ అద్భుతమైన సందర్భంలో, ఆ చక్కటి సమయంలో ఎవరు లేరంటే తోమా లేడు. కనుక తర్వాత వచ్చి ఇలా యేసుక్రీస్తు మా జీవితాల్లో ఇలాంటి అద్భుతాన్ని చేశాడయ్యా, ఆయన మా మీద పరిశుద్ధాత్మను ఊదారు, మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం, ఇప్పుడు మేము ఎవరిని క్షమిస్తే వారు క్షమించబడతారు, ఎవరిని క్షమించకపోతే వారు పాపాలు వారిలోనే ఉండిపోతాయి అన్న విషయాన్ని వారు చెప్తుంటే తోమా అంటాడు, ఇవేం నాకు చెప్పకండి, ఆయన వచ్చాడు అన్న మాట నేను ఎప్పుడు నమ్ముతానంటే ఆయన సిలువ వేయబడినటువంటి, ఆయన చేతులలో కొట్టబడినటువంటి ఆ మేకుల తాలూకా గాయాలలో నా చేయి ఉంచినప్పుడు, ఆయన ప్రక్కట ఎముకల మధ్య పొడవబడినటువంటి ఆ యొక్క పోటులో నా వేలు ఉంచినప్పుడు నేను దాన్ని విశ్వసిస్తాను. హల్లెలూయా. ఈ మాటను చెప్పిన తన శిష్యులతో ఆయన అన్నటువంటి మాట, పరిశుద్ధాత్మ తండ్రి సమస్తము ఆయనదే, ఆయన లేని స్థలం అంటూ లేదని ఆయన నిరూపించుకుంటూ అక్కడికి 8వ రోజు రావటంతోనే తోమాతో మాట్లాడుతున్నాడు, తోమా నీ వేలు తీసుకొచ్చి నా గాయములలో ఉంచు. హల్లెలూయా. ఎంత చక్కటి అనుభవం ఒకసారి ఆలోచించాను. చాలాసార్లు యేసయ్య నన్ను నిర్లక్ష్యం చేశాడు, యేసయ్య నన్ను పట్టించుకోవటం లేదు, నా దేవుడు నా గురించి ఆలోచన చేయట్లేదని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఇది మన అపోహ మాత్రం. ఆయన మనల్ని పట్టించుకొని క్షణం అంటూ ఏది లేదు, ఆయన మనల్ని చూడని క్షణం అంటూ ఏది లేదు. వాక్యం చెప్తుంది కదా, ఒక్క క్షణము మనము ఆయన నుంచి దూరపరచబడితే మనం ఈ భూమి మీద మన జీవితం పూర్తయిపోయినట్టే. ఒక్క క్షణమైన నిన్ను విడిచిన నేనేమవుదునో తెలియదయ్యా భక్తులు పాట పాడతారు. ఒక్క క్షణం ఆయన మనల్ని విడిచిపెడితే మన జీవితాలు అధోగతి పాలైపోతాయి. ఒక్క క్షణం ఆయనకు దూరంగా ఉంటే మనం బహుభయంకరమైన శాపానికి లోనైపోతాం. కనుక మనల్ని ఆయన విడిచిపెట్టే క్షణం అంటూ ఏమీ లేనేది. మనమే ఆయన నుంచి దూరపరచబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనలో ఉంటే లోకంలో మనకు ఎదురుపడే చాలా సంతోషాలకు మనం దూరం అయిపోతాం, చాలా విషయాలకు మనం దూరం అయిపోయి లోక సంబంధమైన, శారీరక సంబంధమైన చాలా ఆనందాలు పోగొట్టుకుంటామనే ఒక చిన్న లోకాశ చేత దేవుడికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఆ క్షణము ఆయన మనల్ని విడిచిపెడతాడు, కానీ మనల్ని పూర్తిగా అయితే ఆయన విడిచి పెట్టాడు. మనల్ని నిర్లక్ష్యం చేయడు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం ద్వారా ఆయన విడిచిపెట్టినప్పుడు కొంతకాలం వారు శ్రమను అనుభవించి, ఆ శ్రమలలో వారు సత్యాన్ని గ్రహించి ఎప్పుడైతే ఆయన వైపు తిరిగారో ఆ క్షణము వెంటనే వారికి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వేరుపరచబడుతూ తనకు తానుగా దూర ప్రాంతం వెళ్ళిపోయి లోక సుఖాలను ఆశించి ఎన్నో ఆలోచనలు కలిగి ఏదో చేద్దాం, ఏదో పొందుదాం, ఏదో ఉన్నతమైన స్థాయిని నేను కలిగి నా తండ్రికి వచ్చి కలుస్తాను, అయ్యా నీ దగ్గర ఉంటే నేను ఆశీర్వదించబడలేకపోయాను, ఇదిగో నేను బయటికి వెళ్ళి ఇంత గొప్పవాడిగా అయ్యానని చెప్పాలని ఆశపడతాను. కానీ నీ తండ్రికి దూరం అయితే, నీ దేవునికి నువ్వు దూరం అయితే ఏ అద్భుతాన్ని నువ్వు చూడలేవు.
నాకు వేరుగా ఉండి మీరేమీ హల్లెలూయా. కనుక ఆ అనుభవానికి మనం వెళ్ళకూడదు అన్నది నా ప్రాముఖ్యమైన ఉద్దేశం. రెండవదిగా తోమా విషయంలోకి వచ్చినట్లయితే, తోమా ఎప్పుడైతే ఆ మాటను అన్నాడో ఆయనలో ఏమి కొదువుగా ఉందని దేవుడు గమనించాడు అంటే, ఆయన చెప్తున్నాడు కదా, తోమా నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నావు. నువ్వు క్రైస్తవుడివే, యేసుక్రీస్తు శిష్యులలో నువ్వు ఒకడివే, కానీ నీలో ఏం లేదు, ఆ 10 మందిలో ఉన్నటువంటి విశ్వాసం నీ జీవితంలో లేదు. హల్లెలూయా. అవిశ్వాస స్థితిలో ఉంటున్నావు. అవిశ్వాసం అత్యంత భయంకరమైనది. నువ్వు కనబడడానికి క్రైస్తవుడివే, జీవించడానికి క్రైస్తవుడివే, కానీ క్రీస్తును పోలిన అనుభవాలు ఏవి నీలో పెంపొందించడానికి ఇష్టపడదు. దేవునికి వ్యతిరేకంగా జీవించే అనుభవాలు నీ జీవితంలో కనబడుతుంటాయి. తోమా ఆయన శిష్యుల్లో ఒకడే, కానీ దేవునికి తనకు ఉన్న సంబంధము ఎలా ఉంది అంటే ఈయన అవిశ్వాసిగా ఉండిపోయాడు. కనుక యేసుక్రీస్తు ఆయనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసుకెళ్ళడానికి ఆయన చెప్తున్నాడు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అలా ఉండటానికి నువ్వేం చేయాలంటే నా చేతులలో కలిగిన గాయాల్లో నీ వేలును పెట్టు. హల్లెలూయా. అవసరమైతే నా గాయాన్ని తిరిగి రేపు. దేవుని వాక్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. యేసులో వర్తిల్లేటప్పుడు అవిశ్వాసం అనేది నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన తను తాను మరొకసారి గాయపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏ శిక్షను భరించి నిన్ను పరిశుద్ధుడిగా మార్చాలి, ఏ శిక్షను భరించి నిన్ను శుద్ధుడిగా చేయాలని ఆశపడ్డాడో ఆ శుద్ధీకరణ నీ జీవితంలో పెంపొందించబడటం లేదు అని ఆయన గమనించినప్పుడు తిరిగి ఆయన సిలువ వేయబడడానికి నీ కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం సిలువ వేయటానికి ఇష్టపడతామా? ఆయన వస్తున్నాడు, తోమా దగ్గరికి రావటంతోనే ఆయన చెప్తున్నాడు, తోమా నీ వేలు నా గాయాలను ఉంచు. ఎందుకంటే ఈ గాయాలలో నీ చేయి పెడితే గాని నీలో ఉన్నటువంటి అవిశ్వాసము పోదు. హల్లెలూయా. నా గాయాలు రేపితే గాని నీలో ఉన్న అవిశ్వాసము పోదు. చాలాసార్లు దేవుని శోధించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అది మానవునికి మనకి సహజమైనటువంటి కార్యం కానే. దేవుని శోధించడానికి మనం యోగ్యులము. అందుకే భక్తులు పౌలు చెప్తాడు, ఆయన శోధింపబడడు. ఆయన శోధించడానికి మనం యోగ్యులం కానే కాదు. యాకోబు కూడా అదే మాటను చాలా చక్కగా మనతో మాట్లాడటం మనం గమనిస్తాం. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యాకోబు చాలా చక్కటి మాటల్లో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం శోధనల గురించి రాస్తుంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనడానికి మనం యోగ్యులం కానే కాదు. ఆయన శోధించేటటువంటి దేవుడు కానే కాదు. మనలో అవిశ్వాసం పెరిగినప్పుడు మనమే ఆయనను శోధిస్తూ ఉన్నాం. అవిశ్వాసంగా ఉన్నప్పుడు మరి తన శిష్యులు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి మీదకి అలలు కొడుతూ ఉండేటప్పుడు ఆ పడవ మీదకి వచ్చినటువంటి అలలు, వారి మీదకి వచ్చినటువంటి అలలు వారు చూసి యేసయ్యను వారు శోధిస్తూ ఉన్నారు. అయ్యా, మేము మునిగిపోతున్నాం కదా, మీరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. చాలాసార్లు మనం కూడా మాట అంటూ ఉంటాం. తోమా నేను ఆ వేళ్లలో ఆ గాయాల్లో చేయి పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. నీ జీవితంలో ఏదో అద్భుతం జరిగితే నేను నమ్మడం కాదు, నువ్వు జీవించడమే అద్భుతం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా వేదన చెందుతుంది, నీ జీవితంలో ఆ వేదన లేదు.
ఈ యొక్క మాట వింటున్నటువంటి నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎంతో మందికి లేనటువంటి భద్రత దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎలా అనుగ్రహించాడు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. మనం ఎవరమని ఆయన చేత ప్రేమించబడ్డాము. మనకున్న యోగ్యతే అవిశ్వాసం, దేవుణ్ణి సరిగా నమ్మనటువంటి వారము, దేవుడు అద్భుతం చేస్తే గాని నమ్మిక గలవారంగా నిలవబడలేనటువంటి వారము, తీరా దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత అది దాటిపోతుంది, దాన్ని జ్ఞాపకం చేసుకోలేనటువంటి వారము, అక్కడ కొద్ది కాలం తర్వాత మరలా శ్రమ వస్తే ఆ చేసిన దాన్ని మరిచిపోయి దేవుణ్ణి శోధించేవారు. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వారము అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తుంది. ఈ యొక్క ఆరాధన క్రమం, ఈ యొక్క పునరుత్థాన దినం తోమ అవిశ్వాసాన్ని పోగొట్టడానికి ఆయన గాయములలో చేపట్టమని ఆయన చెప్పి, ఆ గాయములలో చేపెట్టి ఆయన చూసిన తర్వాత తోమ మాట్లాడుతున్నటువంటి మాట, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను, యేసు నీవు నన్ను చూచినన్నికి చూడక రమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నన్ను చూసి నమ్మావు, కానీ నన్ను చూడకనే నమ్మినటువంటి వారు దేవుని వాక్యం చెప్తుంది. నిరీక్షణ లేని అనుభవం. విశ్వాసానికి సాదృశ్యం ఏంటి? నిరీక్షణ. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షణ లేని అనుభవం. నాకు కనబడ్డాడు, నా జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్మను మాకు ప్రమోట్ చేశారు. మేము లోకంలోనికి వెళ్ళి ఎవరిని క్షమిస్తే వారు క్షమింపబడతారయ్యా, దేవుడు మాకు ఆ శక్తిని ఇచ్చాడు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించాడని చెప్పినప్పుడు ఆయన నమ్మి నాకు కూడా అనుగ్రహించడానికి దేవుని ప్రార్థన చేస్తాను అనే మాట తోమాలలో రాలేదు. ఇది నేను నమ్మను, నేను ఆయన గాయాల్లో వేరు పెడితే కానీ. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితంలో సహజంగా ఉంటున్నటువంటి స్థితి. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘంతో మాట్లాడుతూ ఒక మాటను చెప్తాను. మనం పోరాడినది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి లోక నాదులతో, అపవాది తంత్రములతో. చాలా రోజులు ఆ మాటలను నేను చదువుతున్నప్పుడు మనం ఎలాంటి సర్వాంగ కవచాన్ని కలిగి ఉంటే ఈ అనుభవాన్ని పొందుతామో అని ఆలోచన చేసినప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం పోరాడేది ఎవరితో? లోకనాథులు అన్నప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ గాలి, నీరు, నిప్పు, వీటితోనా? మనిషి శరీరులతో పోరాటం లేదు, కానీ వారిలో ఉండేటటువంటి తత్వాలతో పోరాడుతున్నాడు. హల్లెలూయా. మనిషి పోరాడేది మొట్టమొదటిగా ఎదుటివారితో కాదు అన్న విషయం నేను గమనించాను. తోమ ఎవరితో పోరాడుతున్నాడు? తన అవిశ్వాసంతో పోరాడుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదట అవిశ్వాసం అనేది మనలో ఉన్నది. మనం పోరాడేది మనలో ఉన్న అవిశ్వాసం. ఆ అవిశ్వాసము మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం నెలకొల్పుకోవటానికి యేసు క్రీస్తుల విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన మాటను మనం వినాలి. క్రీస్తుని గురించినటువంటి వాక్యాన్ని మనం వినాలి. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి నువ్వు వినాలి. ఆయన నీ గురించి సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆయన నీ గురించి మరణం చెందాడు. ఆయన ప్రాణాన్ని నీ గురించి పణముగా పెట్టాడు. ఏంటి అంటే నువ్వు విశ్వాసిగా మార్చబడి అవిశ్వాసాన్ని దాటాలి. అవిశ్వాసాన్ని దాటాలి అంటే నువ్వు నీ కోసం రక్తం పెట్టిన వారి యందు విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా. ఇక్కడ ఆయనకు అది కుదువుగా ఉంది కనుక తోమాను ప్రిపేర్ చేయటానికి యేసయ్య తిరిగి ఆయన దగ్గరకు వచ్చి
ఆ గాయాలను చేపెట్టి అది చూసి నువ్వు అవిశ్వాసంలో నుంచి ఎక్కడికి రమ్మంటున్నాడు? విశ్వాసంలోనికి వెళ్ళు అని చెప్పి అక్కడ ఆయనను దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాట నిన్ను నన్ను కూడా దర్శిస్తుంది. అవిశ్వాసం స్థితిలో మనముండి ఆయనను శోధించడానికి బదులుగా ఆయన సన్నిధిలో మోకరించి ఆయనను వేడుకునే వారంగా మనం ఉండగలిగితే ఆ శోధన మనలో నుంచి విడిపించబడుతుంది. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆల్రెడీ నేను మీతో చెప్పాను. దేవుని కాదని, నాకు ఈయనేం చేయట్లేదు కనుక నేను ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రయత్నం చేస్తాననే అనుభవం నీ జీవితంలో ఉన్నంత కాలము నీ జీవితం ఎటువంటి జయాన్ని పొందనే. తోమా జీవితమే మనకు ఒక గొప్ప సాదృశ్యం. ఆయన మిగిలిన శిష్యుల లాగా క్షమించడానికి కావలసిన పరిశుద్ధాత్మను ఆయన పొందుకోలేకపోయాడు. మిగిలిన వారందరికీ అది అనుగ్రహించబడింది. కానీ తోమాకు అది అనుగ్రహించబడింది. ఈరోజు దేవుడు సమస్తం నీ కోసం సిద్ధపరిచాడు. వాటిని పొందుకోవటానికి నిన్ను యోగ్యంగా ఇచ్చాడు. వాటిని పొందుకోవాలని ఆశ కలిగిన నువ్వు ఎప్పుడు పొందుకుంటావంటే ఆయన యందు విశ్వాసము ఉంచినప్పుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరిని స్వస్థపరిచినా, ఎవరిని శుద్ధి చేసినా వారితో చెప్పినటువంటి మాట ఒకటే, నువ్వు క్షమించబడ్డావు, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఈరోజు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఏంటి స్వస్థపరుస్తుంది అంటే నీ ఆత్మ, నీ యొక్క శరీరంతో పోరాడుతున్న నీ ఆత్మ ఉజ్జీవింపబడడానికి నీ శరీరాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. నీ శరీరంతో నువ్వు పోరాడుతున్నావు. నీ శరీరం అవిశ్వాసం చేత నీ ఆత్మను కృంగింపజేస్తుంది. నీ ఆత్మ నీ శరీరాన్ని జయించాలి అంటే నీవు ఏం కావాలి అంటే నీ ఆత్మకు విశ్వాస బలము అవసరం. ఆ విశ్వాసముతో కూడిన బలం నువ్వు ఎలా సంపాదించుకుంటావంటే యేసుక్రీస్తు సన్నిధిలో ఆయనతో గడపటం ద్వారా, ఆయన మాటలు వినటం ద్వారా. ఆ మాటలు నేను ప్రేరేపిస్తాను. ఆ మాటలు నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, నీకు తెలియకుండా నువ్వు పోరాడుతున్నటువంటి ఆ యొక్క పోరాటంలో నువ్వు గెలుస్తావు. గెలవాలి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆ చివరి మాటను చదువుకొని చివరి ప్రార్థనలోకి వెళ్దాం. మనందరికీ తెలిసినటువంటి మాట 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 14వ వచనం, ఎలియనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోండి, తొడుగుకోండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడండి. ఇవిగాక విశ్వాసమనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఆమేన్. హల్లెలూయా. చెప్తున్నాడు కదా, మీరు పోరాడినది శరీరులతో కాదు, దుష్టుడితో మీరు పోరాడాలి. వాడు నిన్నే ప్రేరేపిస్తున్నాడు. నీ శరీరాన్ని నీ ఆత్మ మీదకి ప్రేరేపిస్తున్నాడు. మనిషికి ఉండేవి 3: శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము ప్రాణాన్ని గాయపరుస్తుంది. ఈ ప్రాణం వెళ్ళి ఆత్మను గాయపరుస్తుంది. ఈ రెండిటికి మధ్యవర్తి ప్రాణమే. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రాణంతో నువ్వు పోరాడాలి, నీ శరీరాన్ని నువ్వు గెలవాలి అంటే నీ ఆత్మకి ఏం కావాలి? సర్వాంగ కవచం కావాలి. ఆ సర్వాంగ కవచానికి గొప్ప సాధనం ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. చెప్తున్నాడు కదా 13వ వచనంలో మనం చూసినప్పుడు, అందుచేత మీరు ఆపద్దినమందు దుష్టుణ్ణి ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారే నిలవబడడానికి శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చు దేవుడు ఆల్రెడీ మనకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే వేలు పెట్టి చూస్తే గాని నమ్మను అనే అనుభవంతో మనం ఉండిపోవటం చేత అది అవిశ్వాసంగా ఉండిపోతుంది, అల్ప విశ్వాసంగా మార్చబడుతుంది. ఈరోజు నువ్వు విశ్వాసంగా మార్చబడాలి అంటే ఆ వేలు పెట్టే అనుభవానికి నువ్వు వెళ్లకుండా
దేవుడిచ్చిన సర్వాంగ కవచం నువ్వు కలిగి ఉన్నావనే నమ్మకం, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నువ్వు దుష్టుణ్ణి ఎదిరించడానికి, వాడు వేసేటటువంటి ఆ యొక్క బాణముల నుంచి అగ్ని బాణములన్నింటినీ ఆర్పటానికి నువ్వు శక్తి గలవాడిగా మార్చబడతావు. హల్లెలూయా. ఆ శక్తి విశ్వాసములో నుంచి, ఆ విశ్వాసము యేసుక్రీస్తు మాటలలో నుంచి మన జీవితంలోకి వస్తుంది కనుక దేవుని వాక్యంతో, దేవునితోనూ ఈ యొక్క కరోనా సమయంలో మనకు కలిగిన ఈ యొక్క వెసులుబాటుని దేవునితో సహవాసం చేయడానికి మనం వినియోగించుకోగలిగినట్లయితే ఈ కరోనా కాదు కదా, ఈ భూమి మీద ఎంత భయంకరమైన విపత్తు వచ్చినా అది నిన్నేమీ చేయదు. దేవుని వాగ్దానం అయితే నీ గుడారమును సమీపించు. ఆయన వాగ్దానం చేశారు మన విషయం, ఆయన గాయములలోనే నీకు స్వస్థత. హల్లెలూయా. మాటలను మనం చదువుకున్నాం కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆ మాటలతో మనం ఉద్యోగం పడుతుంది. యేసు క్రీస్తు సన్నిధిలో విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుడి మంచి మాటలు మన ఇంటిలో దీవించుగాక. మాటలు వింటున్నటువంటి ప్రతి వారు దయచేసి వాక్యాన్ని ధ్యానం చేయడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, దినములు చెడ్డు కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుందాం. అప్పుడు మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉంటాం. దేవుని మంచి మాట ఇంట్లో మరొకసారి దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవాని గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్ర. అయా తండ్రి, నీ శిష్యులలో ఒకరైనటువంటి తోమాను ఆయన జీవితంలో ఆయన మాట్లాడిన ఆ యొక్క చక్కటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసము అవిశ్వాసము గురించి కొన్ని నిమిషాలు మేము మాట్లాడుకోగలిగాం. అయ్యా, మా మాటల్లో ఏది ఈ యొక్క మాటలు వింటున్నారు వారికి అవసరమో అది నువ్వు ఆల్రెడీ వారిలో నాటింపజేసినది నీకు వందనాలయ్యా. అయ్యా, మనుషులుగా మేము ఎరగము కానీ నీవు గొప్ప కార్యాలు చేసేవాడు. అయ్యా తండ్రి, నీ యొక్క ఉన్నతమైన కృప మా ఇళ్ళ నెరవేర్చబడిలాగున, నాటబడిన ఆ యొక్క వాక్యము మాలో ఫలించులాగున, అయితే అది సమయము పోనీయకుండా నీతో గడపటానికి, నీ వాక్యముతో గడపటానికి, వ్యర్థముగా ఈ లోకంలో ఆనందాలను వెతుక్కోకుండా నీలో ఉన్నటువంటి ఉన్నతమైన ఆనందాలతో జీవించడానికి, అవి మా ఆత్మీయ జీవితాన్ని బాగు చేయడం మాత్రమే కాదు, ఈ భూమి మీద క్షేమాన్ని కలిగిస్తాయి. ఈ భూమి తర్వాత నీ సన్నిధిలో మేము జీవించే అనుభవాన్ని మాకు కలిగిస్తాయి అన్న విషయాన్ని గుర్తెరిగిన వారమే మేమందరము సిద్ధపడిన వారిగా ఆయా ఈ దినాల్లో గడపడానికి, ఉండటానికి కావలసిన నిరీక్షణ, విశ్వాసం మాకు దయచేసి మీరే మమ్మల్ని బలపరచమని, ప్రాముఖ్యముగా ఈ దినము ఈ సన్నిధిని చేర్చుకున్న మా ప్రియులను మరొకసారి మీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన ఆత్మకు శాంతిని దయచేస్తూ విడువబడిన కుటుంబానికి నెమ్మదినివ్వండి. పార్వతమ్మ గారి బిడ్డలందరూ, వారి మనవుళ్ళు, మనవరాళ్ళు, వారి బంధుమిత్రులు అయా తనను బట్టి గాయపరచబడ్డారు కనుక ఆ గాయములను కట్టి వారిని ఆదరించి ఓదార్చి నీ యొక్క కృపలో భద్రపరిచి అయ్యా ఆమె లేనటువంటి లోటును తీర్చి ఆ యొక్క గాయము వారిని ఎక్కువగా రేపక ముందే మరుపును అనుగ్రహించి నీ చేత ఆదరించబడడానికి కృప చూపించి మీరే మహిమ పొందమని బలహీనులు, అనారోగ్యంతో బిడ్డలందరి కోసం మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి మా ప్రియులు అయ్యా ధనలక్ష్మమ్మ గారి సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి అయ్యా. మా ప్రియులు అరుణమ్మ గారి యొక్క కాళ్లను ముట్టి ఆమెను స్వస్థపరచండి. అయితే మరొకసారి కేవీఆర్ రెసిడెన్సీలో ఉన్నటువంటి మా ప్రియులు వెంకటరావు గారిని ముట్టి స్వస్థపరచండి. వెంకటేశ్వరరావు గారిని ఇలాగుననే తండ్రి బలహీనమైనటువంటి బిడ్డలు వారి కోసం ప్రార్థించమని మమ్మల్ని అడుగుతున్నటువంటి వారు వారందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి అయ్యా నిన్ను నమ్మటం ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచటం ద్వారా స్వస్థపరచబడతామనే ఒక నమ్మకము, విశ్వాసం వారిలో పెంపొందించి నీవే స్థిరపరిచి బలపరచమని, ఆర్థిక సహకారం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్థిక సహకారం తండ్రి, ఆత్మీయ మేలుల కోసం ఎదురు చూసే వారికి ఆత్మీయ మేలులను అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఈ దినం కానుకలుగా ఇచ్చినటువంటి కానుకలను మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఇచ్చిన చేతులు ఎంతగా దీవించబడుతూ అయా ఎవరైతే అయా ఇవ్వలేకపోతున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. అయా నీ బిడ్డలు
పైవారిగానే ఉంచే దేవుడు కనుక నీవు వారి చేతులను ముట్టి ఆర్థికంగా వారిని సమృద్ధిపరిచి సంతృప్తికరంగా మార్చి నీ కృపలో భద్రపరిచి నీవు మహిమ పొందు చిన్ని ప్రార్థన పరిశుద్ధ పాసని చేర్చుకున్నాను. మరలా ఇలాగును కలిసి నేను స్తుతించుకునేది నీకు ఆపుదల వల్ల ఇచ్చింది. యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.